ఒకే గురువు దగ్గర నేర్చుకున్న వారికి ఒకే జ్ఞానం అని ఎందుకు అబ్బలేదు? మహాభారతం అంతా ఎందుకు జరిగింది? మా వేదార్థం ప్రకారం విచారణ చేసి సృష్టి విచారణ చేసి చూస్తే ఆ శాస్త్ర విజ్ఞానం కానీ ఆ శస్త్ర విజ్ఞానం కానీ ఉన్నటువంటి వాళ్ళు ఈ యుగంలో ఉంటే మానవుడు దానవుడు దైవము ఒకే శరీరంలోకి వచ్చేసారు. ఈనాడు దోషభూయిష్టంగా కనబడుతున్న మానవులందరూ కూడా అన్న దోషణకు గురైతే ఒక జన్మంతా అన్నమో రామచంద్ర అని ఏడవలసి వస్తుందని. వీటికి కారణం పరమాత్మని ఎలా చెప్తాం? ఈ కాలధర్మం ప్రవేశించేటప్పుడు అంత శక్తివంతులు కనుక ఇప్పుడు ఉన్నారనుకోండి, సృష్టి వినాశనానికి ఎంత సమయం పడుతుంది? పరమాత్మ ఎప్పుడు కూడా శిక్షణ ఇచ్చేవాడు, రక్షణ కల్పించేవాడే కానీ భక్షణ చేసేవాడు కాదు. ఓం శ్రీ గురుభ్యో నమః. నిర్వే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం శ్రీ విద్యాసాగర్ గురూజీ గారు ఉన్నారు. వారు ఆధ్యాత్మికంగా ఎంతో పరిశోధన చేసినటువంటి మహానుభావులు. వారు ఒక పక్క వేద జ్ఞానం, ఉపనిషత్తు జ్ఞానం, ఒక పక్క సాధనా జ్ఞానం, మరొక పక్క భౌతిక జ్ఞానం, వీటన్నిటిని అన్వయించి కాలమాన పరిస్థితులకి తగినట్లుగా నవయుగానికి నవయువతకి అందిస్తున్నటువంటి మహానుభావులు. వారితో మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం. హరి పురాణ సందేహము, సామాన్య సందేహము, అలాగే మనిషి మెదడులో తొలిచేటటువంటి సందేహం. మనిషి యొక్క ఆహార వ్యవహారాలు, ఆహారం ఎలా ఉంటే వారి బుద్ధి ఎలా ఉంటుంది, ఆహారం ఎలా ఉంటే వారి మనసు అలా ఉంటుంది. గురువును బట్టి జ్ఞానం నిర్ణయించబడుతుంది. ఒకే గురువు దగ్గర నేర్చుకుంటే ఒకే రకంగా తయారవుతారు. అలాగే ఒకే స్నేహబంధంతో ఉంటే ఒకే రకంగా ఉంటారు. ఇవన్నీ మన సహజంగా సమాజంలో చెప్పేటటువంటి విషయాలు. మన సాంగత్యం బాగుండాలి, మన గురువు బాగుండాలి, మన ఆహార వ్యవహారాలు బాగుండాలి. మహాభారతాన్ని చూసినట్లయితే కౌరవులు పాండవులు ఒకే ఇంట్లో పుట్టారు. కృష్ణుడు దాదాపులు అక్కడే ఉన్నారు, సమకాలికులు. కృష్ణుడు సాంగత్యంలో ఉన్నారు. ద్రోణాచార్యుల యొక్క దగ్గరనే అందరూ విద్య నేర్చుకున్నారు. మళ్ళీ ఇటు మిత్రత్వం ఒకటే, గురువు ఒకటే, ఆహార వ్యవహారాలు ఒకటే, ఉన్న వసతి ఒకటే, గురువు ఆశ్రమం ఒకటే. కానీ వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బుద్ధి ఎందుకు వచ్చింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు ఎందుకు వచ్చింది? ఒకరేమో కృష్ణుడి వైపు వెళ్ళారు, ఒకరేమో ఇటువైపు ఉన్నారు దుర్మార్గం వైపు. ఇది ఎందుకు వచ్చింది? ఒకరికేమో రాజ్యకాంక్ష ఎందుకు వచ్చింది, ఇంకొకరికి అధికారకాంక్ష ఎందుకు కలిగింది? ఇంత కోసం ఈ యుద్ధం ఎందుకు? మహాభారతం 18 పర్వాలు ఎందుకు? 18 రోజుల యుద్ధం ఎందుకు? దీనికి అంతటికి ఒకే చోట పెరిగిన వారికి ఒకే బుద్ధి, ఒకే చోట ఒకే ఆహార పదార్థాలు తిన్న వారికి ఒకటే అని, ఒకే గురువు దగ్గర నేర్చుకున్న వారికి ఒకే జ్ఞానం అని ఎందుకు అబ్బలేదు? మహాభారతం అంతా ఎందుకు జరిగింది? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా అస్తు సదాశివో. యుగధర్మాన్ని అనుసరించి జీవుల ప్రవర్తన ఉంటుంది. ఇది సృష్టి సంవిధానంలో భాగం. అంటే కృతయుగంలో జీవులు ఎలా ఉంటారు, త్రేతాయుగంలో జీవులు ఎలా ఉంటారు, ద్వాపరయుగంలో జీవులు ఎలా ఉంటారు, కలియుగంలో జీవులు ఎలా ఉంటారు అని సృష్టి చేసినటువంటి బ్రహ్మగారి దగ్గర ఒక చర్చ వచ్చింది. బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి మహర్షులు, ప్రజాపతులు ఆ సభలో ఉన్నారు. బ్రహ్మగారిని అడిగారు, అయ్యా కాలధర్మం ప్రకారం ఇవి ఏర్పడుతున్నాయి, ఇది అందరికీ సువిదితమే. అంటే అర్థం ఏమిటి? నీ కోరికని బట్టి సూర్యగమనాన్ని కానీ లేదా నక్షత్ర గమనాన్ని కానీ ఒక వ్యష్టి సంకల్పాన్ని అనుసరించి మార్చటం కుదరదు, ఏ కాలంలో అయినా సరే.
కానీ జీవులు కృతయుగంలోనేమో ఒకలాగా కనబడుతున్నారు. ఎందుకని బ్రహ్మగారి సృష్టిలో దేవతలు ఉన్నారు, మానవులు ఉన్నారు, దానవులు కూడా ఉన్నారు. ముగ్గురు మానవాకారంలోనే ఉన్నారు. మిగిలిన జీవరాశికి ఆకార భేదం వేరుగా ఉంది, వీళ్ళకి మాత్రం ఆకారం ఒకటే, బుద్ధి మాత్రమే భేదం. ఒకడు మానవుడవ్వాలన్నా బుద్ధే, ఒకడు దానవుడవ్వాలన్నా బుద్ధే, ఒకడు దైవం అవ్వాలన్నా బుద్ధే. అందుకని మానవోపాధికి బుద్ధే ప్రధానం. సత్వగుణ విశిష్టమై ఉంది, వాళ్ళందరూ దైవం. అదే రజోగుణ విశిష్టమై ఉంది, వాళ్ళందరూ మానవులు. అదే తమోగుణ విశిష్టమై ఉంది, దానవులు. సరే, ఈ జీవుల్ని మీరు సృష్టించారు, మానవులను కూడా సృష్టించారు, వాళ్ళకి బుద్ధి ఇచ్చారు, వాళ్ళకి బ్రహ్మజ్ఞానం పొందగలిగే అవకాశం కూడా బుద్ధి ద్వారా ఉంది. సృష్టి విజ్ఞానాన్ని కూడా వాళ్ళు పొందవచ్చు ఆ బుద్ధి ద్వారా. ఇన్ని అవకాశాలు ఇచ్చారు కదా. కానీ ఇవ్వబడిన అవకాశాలు కాలం చేత పరిమితం అయిపోయినాయి కదా. మీరు ఇచ్చారు, బాగానే ఉంది. కృతయుగంలో కూడా మానవుడు అలాగే ఉన్నాడు, త్రేతాయుగంలో కూడా మానవుడు అలాగే ఉన్నాడు, ద్వాపరయుగంలో కూడా మానవుడు అలాగే ఉన్నాడు. అప్పుడేమి 16 చేతులు, ఇప్పుడేమి 2 చేతులు అన్న పరిస్థితి ఏం లేదు. ఎప్పుడూ మానవుడికి ఇదే ఆకారం ఉంది, ఇదే బుద్ధి ఉంది, అంతే కదా. మరి అటువంటప్పుడు మానవుడి బుద్ధిని ఎందుకు కాలధర్మం నియమిస్తోంది? బుద్ధిని అసలు నియమించడం ఎందుకు? మీరు నియమించకుండా స్వేచ్ఛగా వదిలేయచ్చుగా. అప్పుడు ప్రతి ఒక్క మానవుడు బ్రహ్మజ్ఞానాన్ని పొంది, సృష్టి సంవిధానాన్ని తెలుసుకుని, సృష్టి విజ్ఞానాన్ని పొంది, వివేకంతో విజ్ఞానంతో హాయిగా జీవించవచ్చు కదా. ఇప్పుడు అడిగిన ప్రశ్న అప్పుడు అడిగారండి. ఇది ఎప్పుడు అడిగారు? కృతయుగం ఆరంభంలో, సృష్టి ఆరంభంలో అడిగారు అన్నమాట. అడిగితే బ్రహ్మగారు చెప్పారు, నాయన, కాలధర్మంలో బ్రహ్మాండాలు జన్మిస్తున్నాయి, కర్మధర్మంలో పిండాండాలు జన్మిస్తాయి. పుట్టుక 2 స్థాయిలో. కాలధర్మంలో బ్రహ్మాండాలు పుడుతున్నాయి, కర్మధర్మంలో పిండాండాలు పుడుతున్నాయి. ఇప్పుడు ఏ పుట్టుకని మీరు ప్రశ్నిస్తున్నారు? బ్రహ్మాండాలు పుట్టడం కాలధర్మం, అది కూడా చక్రభ్రమణమే, ఇది కూడా చక్రభ్రమణం. అక్కడ సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహం, 5 పనులు ఉన్నాయి అక్కడ కూడా. ఇక్కడ కూడా మానవుడికి అవే 5 పనులు. మరి అదే లక్షణం ఇక్కడ కూడా ఉంది, ఇదే లక్షణం అక్కడ కూడా ఉంది. లక్షణరీత్యా బ్రహ్మాండానికి పిండాండానికి భేదం లేదు, లక్షణరీత్యా పరమాత్మకు జీవాత్మకు భేదం లేదు. భేదం లేని పద్ధతిగా నేను సృష్టి చేశాను. సృష్టి చేసినప్పుడు నేనేం భేదం పెట్టలేదు. మరి నీకు ఆ భేద బుద్ధి ఎలా కలిగింది? గుణావేశాన్ని నువ్వు పొందావు. ఎందువల్ల పొందావు అని అడిగితే ఆయన ఒక విషయం చెప్పాడు. నాయన, నేను సృష్టి చేసిన తర్వాత వీళ్ళకి జ్ఞానం కావాలి కదా. మరి జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, వేరే మార్గం లేదు. కాబట్టి గురువుగారు బృహస్పతి గారు ఒక్కడే అప్పుడు గురువు, మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. దేవగురువు అయిన బృహస్పతికి మాత్రమే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఉన్నాయి. సరే, ముగ్గురు వెళ్ళారు. ఏది? బృహస్పతి గారి దగ్గర. అయ్యా, మాకు జ్ఞానం బోధించండి. ఏ ముగ్గురు? దేవగురు అయిన బృహస్పతి, ఆయన బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు. ఎవరు వెళ్ళింది? వెళ్ళింది మానవులు, దేవతలు, రాక్షసులు. ఓహో, ముగ్గురు వెళ్ళారు. మానవాకారంలోనే ఉన్నారు. గురువుగారి దగ్గరికి వెళ్ళారు. మాకు జ్ఞానం బోధించండి స్వామి అని అడిగారు. అలాగే అన్నారు. సరే, అన్నం బ్రహ్మేతి మొదటి ఉపదేశం ఉపనిషత్తుల్లో ఉందండి. అన్నం బ్రహ్మేతి అని చెప్పారు బృహస్పతి గారు. అన్నం బ్రహ్మేతి అంతే. 1 సంవత్సరం ఆగిరండి అన్నారు. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ముగ్గురు వెళ్ళారు. ఏం బోధపడింది మీకు అని అడిగారు. అన్నం బ్రహ్మేతి బాగా బోధపడిందండి. అన్నం లేకపోతే మానవ జీవితం లేదు. జీవుడు అనేవాడు జీవించలేడు, శరీరం నిలబడదు. ఏ జీవికైనా సరే, మానవుడే కాదు, ఏ జీవికైనా సరే ఆహారం ఉండవలసిందే. ఆహారం లేకపోతే జీవం పనిచేయదు. కాబట్టి మేము బ్రహ్మమును తెలుసుకున్నాము అన్నారు. అని రాక్షసులు, మానవులు వచ్చేసారు. ఆయన దేవతలకు కూడా చెప్పాడు, మీరు కూడా వెళ్ళండి ఆయన అన్నాడు. ముగ్గురు వెనక్కి వచ్చేసిన తర్వాత తిరిగి మళ్ళీ దేవతలు వెళ్ళారు. స్వామి, మీరు అన్నం బ్రహ్మేతి అని చెప్పారు, కానీ ప్రాణం లేకపోతే అన్నం ఉన్నప్పటికీ ఆ జీవం లేదు. మరి మాకు సందేహం వస్తుంది.
అన్నం బ్రహ్మేతి అయి ఉంటే మిగిలిన వాటి అవసరమై ఉండకూడదు కదా. కానీ ప్రాణం లేకపోతే అన్నం ఉన్నప్పటికీ కూడా దాని వినియోగం లేదు, ఉపయోగం లేదు, జీవితం లేదు, అనుభవం లేదు, నిర్ణయం లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. మాకెందుకో సందేహంగా ఉందండి. మీరు మళ్ళా చెప్పండి. అయితే ప్రాణం బ్రహ్మేతి అన్నాడు ఆయన. మీ ప్రశ్న కరెక్టే, ప్రాణమే బ్రహ్మం. అన్నం కాదా? ఆ ప్రాణమే అన్నం అవుతుంది. ఇప్పుడు మొక్కలలో ప్రాణం ఉందా లేదా అని పెద్ద రీసెర్చ్. ఆయన ఏం చెప్పాడు? ప్రాణం బ్రహ్మేతి. అసలు సందేహం లేదండి, అక్కడ ప్రాణం బ్రహ్మమే. మళ్ళీ వెళ్ళిపోయారు. చూడండి, దేవతలు ఏం చెప్పినా ఎప్పుడు రావాలి? 1 సంవత్సరం తర్వాత రావాలి. ఈ రాక్షసులను మానవులు వెళ్ళాలి. ఎందుకని? మాకు అర్థమైపోయింది, బ్రహ్మజ్ఞానం వచ్చేసింది. ఎందువల్ల? అన్నమే బ్రహ్మము. అన్నం మాకు తెలిసిపోయిందిగా. రాక్షసులు ఏం చెప్పారు? వచ్చి మిగిలిన వాళ్ళందరికీ బోధించారు. దేవగురు అయిన బృహస్పతి చెప్పాడు, అన్నం బ్రహ్మం అన్నాడు, తిరుగులేదుగా. మనం మన ఇష్టం వచ్చినవన్నీ ఆహారంగా భుజించేసి హాయిగా సుఖంగా ఉంటే అదే బ్రహ్మము అని చెప్పేశాడు. శుక్రాచార్యుడు, బుర్రలేదురా మీకు, అన్నం బ్రహ్మం ఏమిట్రా, అక్కడ ఆగిపోవడం ఏంటి? ఆయన మళ్ళా రమ్మన్నాడా లేదు? 1 సంవత్సరం తర్వాత రమ్మన్నారు. మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? సంవత్సరం తర్వాత గురువుగారు రమ్మన్నప్పుడు మరి మీరు వెళ్ళాలి కదా, మీరు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళండి అని శుక్రాచార్య గారు చెప్పారు. చెప్తే సరే మళ్ళా వెళ్ళారు వీళ్ళు కూడా. ప్రాణం బ్రహ్మేతి వీళ్ళకి అదే చెప్పారు. ఆయన మళ్ళీ వచ్చేసారు. ఈసారి ఏం చెప్పారని అడిగారు. ప్రాణం బ్రహ్మేతి. మరి మానవులకి గురువు, రాక్షసుల కంటే శుక్రాచార్యుడు ఉన్నాడు. దేవతలకు సాక్షాత్ బృహస్పతి గురువు. మరి మానవులకు అప్పుడు ఎవరున్నారు గురువు? మరి సృష్టి ఆరంభంలో గురువు లేడు మరి మానవులకు. మరి ఎలాగా? ఎవరిని అడగాలి? వీళ్ళని వెళ్ళమని ఎవరు చెప్పాలి? మరి వాళ్ళకంటే శుక్రాచార్యుడు చెప్పారు. మరి వీళ్ళకి మానవుడు ఏమనుకున్నాడంటే నాకు నేనే గురువు అనుకున్నాడు. చూసుకోండి, మీరు కావాల్సి వస్తుంది. ఒక మానవుడికే ఈ లక్షణం ఉంటుంది, నాకు నేనే గురువు. వీడు వెళ్ళలేదు. రాక్షసులైనా వెళ్ళారు శుక్రాచార్యుడు చెప్తే. మరి వీడు వెళ్ళలేదే. మరి ఇప్పుడు అజ్ఞానం ఎవరికి మిగిలిపోతుంది? మానవుడికే మిగిలిపోతుంది. ఎందుకని? ఎక్కడ ఆగిపోయాడు? అన్నం బ్రహ్మేతి దగ్గర ఆగిపోయాడు మానవుడు. కనీసం రాక్షసులు ఎక్కడ దాకా వెళ్ళారు? ప్రాణం బ్రహ్మేతి. కాబట్టి వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి మళ్ళీ వెళ్ళాల. ఈసారి శుక్రాచార్యుడు చెప్పినా వెళ్ళాల. వాళ్ళు దేవతలు వెళ్ళారు 3వసారి. ఏమండి మీరు ప్రాణం బ్రహ్మేతి అని చెప్పారు, మాకు సందేహంగా ఉంది. ఒట్టి ప్రాణము అన్నము ఉంటే అసలు మాకు ప్రపంచంతో పని ఏమిటి? మాకు ఇంద్రియాలతో పని ఏమిటి? ఈ ఇంద్రియాలను ఉపయోగించాలంటే ఒట్టి ప్రాణం ఉంటే పని చేయటం లేదుగా. మరి మనస్సు లేకపోతే అసలు పని చేయటం లేదుగా. ఆ మనసును ఆపేస్తే ఈ ప్రాణము అన్నము ఉన్నా కూడా ఆనందం లేదు కదా. మరి ఆనందం దొరకనప్పుడు మరి మా జీవితం వృధా కదా అని దేవతలు ప్రశ్నించారు. అప్పుడు ఆనందో మనో బ్రహ్మేతి అని బృహస్పతి గారు చెప్పారు. వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడేమిటి బ్రహ్మం? మనసు బ్రహ్మం అయి ఉన్నప్పుడు మనసు ద్వారా పొందేదంతా కూడా ఏమై ఉండాలి? బ్రహ్మమే అయి ఉండాలి. అయిపోయింది. కాబట్టి దేవతలు మనోబ్రహ్మేతి భావంలో ఆనందాన్ని అనుభవిస్తూ భావ శరీరులై ఉండిపోయారు. రాక్షసులు ప్రాణ శరీరులై ఉండిపోయారు. మానవులు అన్నగత ప్రాణులై అన్న శరీరులై ఉండిపోయారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకే లోకంలో ఉండాలా, వేరు లోకాల్లో? ఎక్కడున్నా ఎవడు బుద్ధి వాడిదే ఇప్పుడు కలియుగంలో. కానీ అందుకని ఆయన ఏం చేశాడు? కృతయుగంలో ఆయన మీరు ఒక లోకంలో ఉన్నాడు. మీ జీవన విధానం వేరు, మీ పరిణామం వేరు, మీ వ్యవహారం వేరు. మీరు లోకంలో ఉన్నాడు, మీరందరూ ఒక లోకంలో ఉన్నాడు, మీరు ఒక లోకం అని ముగ్గురిని 3 లోకాల్లో పెట్టాడు. అదే భూలోకం, భువర్లోకం, సువర్లోకం. సువర్లోకంలో దేవతలు ఉంటారు, భూలోకంలోనేమో మానవులు ఉంటారు, భువర్లోకంలో దానవులు ఉంటారు. ఇది కృతయుగ విభజన. త్రేతాయుగానికి వచ్చింది. ఏమైంది? ఒకే లోకంలోకి అందరూ వచ్చేసారు. దేవతలు వచ్చేసారు, మానవులు వచ్చేసారు, రాక్షసులు కూడా వచ్చేసారు. కానీ వేరు ప్రాంతాలలో ఉన్నారు.
ద్వాపర యుగానికి వచ్చేసింది. అప్పుడేమైంది? అప్పుడు ముగ్గురు ఉన్నారు. అప్పుడు దేవతలు లేరా? ఉన్నారు కదా, శ్రీకృష్ణ పరమాత్మే గారు. మరి ఒకే లోకంలో కాదు, ఇప్పుడు దేవదానవులు ఒకే సామ్రాజ్యంలో, ఒకే దేవదానవ మానవులు ఒకే కుటుంబంలోకి, ఒకే పరిపాలనలోకి, ఒకే మానవుల్లోకి, ఒకే జీవితంలో కూడా వచ్చేసారు ద్వాపర యుగంలో. మరి ఇప్పుడు వీళ్ళందరికీ ఒకే గురువు ఉండాలా, వేరు వేరు గురువులు ఉండాలా? ఒకే గురువు. ఏ గురువు అయినా మరి వాడి తెలివి, వీడేమో ప్రాణం బ్రహ్మేతి, వాడేమో మనో బ్రహ్మేతి, వీడేమో అన్నం బ్రహ్మేతి. వీళ్ళు అసలు బ్రహ్మాన్ని తెలుసుకున్నారా? వీళ్ళు తెలుసుకోలేదుగా. మరి ఎవరికైనా సందేహం వచ్చిందా? వచ్చింది. మహర్షులకు వచ్చింది. అన్ని యుగాలలో మహర్షులకు వచ్చింది. వాళ్ళు అడిగారు, ఏమండి ఈ మూడు బ్రహ్మము కాదని మాకు అనిపిస్తుంది. ఎందుకని? ఈ మూడు మమ్మల్ని పరిమితిస్తున్నాయి. అన్నం బ్రహ్మేతి అన్నా నేను పరిమితించబడుతున్నాను, ప్రాణం బ్రహ్మేతి అన్నా కూడా పరిమితించబడుతున్నాను. బ్రహ్మము అంటేనే అసలు సర్వవ్యాపకం కదా, మరి పరిమితించబడితే ఎలాగా? ఇది ఎలా కరెక్ట్? మాకు తప్పనిపిస్తుందండి అన్నారు. మీకు ఎలా స్ఫురించింది అని అడిగాడు బృహస్పతి. వేదం చదువుకున్నాం మేము మహర్షులు అంటే వేదం చదువుకున్నారు కదా. మా వేదార్థం ప్రకారం విచారణ చేసి, సృష్టి విచారణ చేసి చూస్తే బ్రహ్మమన్న శబ్దానికి చెప్పబడినటువంటి అర్థం సరిపోవడం, మాకు ఇంతకంటే వేరే అంశం ఏదో ఉందనే తోస్తాం. అదేదో చెప్పండి. విజ్ఞానం బ్రహ్మేతి అన్నాడు ఆయన. ఏమన్నాడు? విజ్ఞానం బ్రహ్మేతి. ఎందుకని? ఈ మూడింటిని నడిపించేది విజ్ఞానం. ఎలా వాడాలో చెప్పేది విజ్ఞానం, ఏ దృష్టితో వాడాలో చెప్పేది విజ్ఞానం, ఏ లక్ష్యాన్ని పొందాలో చెప్పేది విజ్ఞానం. ఓహో, ఇవే పంచకోశాలు. అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. మళ్ళీ 1 సంవత్సరం అయిపోయింది. మళ్ళీ మహర్షులు పెరిగెట్టారు. మేము విజ్ఞానాన్ని పొందాం, యజ్ఞం చేయటం వచ్చు, మాకు హోమాలు చేయటం వచ్చు, సకల విద్యలు మేము పొందాం, సకల విజ్ఞానాన్ని కూడా పొందాం, పంచభూతాలను స్వాధీనం చేసుకున్నాం, అన్నీ మా స్వాధీనం అయినాయి. కానీ మాకు బ్రహ్మం అనే మేము బ్రహ్మమే అయి ఉన్నామనే నిర్ణయం కలగలేదు. ఆనందో బ్రహ్మ. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆనందో బ్రహ్మేతి అని చెప్పి ఇక మీరు రామాకన్నాడు. రమ్మనాలా రావద్దనాలా? అయిపోయింది ఇంకా ఆనంద ఫైనల్. ఆనందో బ్రహ్మేతి తర్వాత ఉపదేశం లేదా? ఉంది. మీరు రావద్దన్నాడు ఏంటి మరి? అది వాళ్ళు అప్పుడు అడగల, వెళ్ళిపోయారు, తెలుసుకున్నారు ఆనందో బ్రహ్మేతి. కాబట్టి మానవుడు, ఈ సకల జీవరాశి, సకల సృష్టికి లక్ష్యం ఏమిటి? ఆనందమే. నువ్వు ఏ స్థాయిలో అయినా తీసుకో. ఆయన అన్నం బ్రహ్మేతి ఎందుకు? ఆనందమే. ఈయన ప్రాణం బ్రహ్మేతి దేని కొరకు? ఆనందమే. ఆయన మనో బ్రహ్మేతి దేని కొరకు? ఆనందమే. మరొకడు విజ్ఞానం బ్రహ్మేతి దేని కొరకు? ఆనందమే. ఒకడు పుడుతూనే ఆనందో బ్రహ్మేతి, పోయే వరకు కూడా ఆనందో బ్రహ్మేతి. వాడు ఆనందమే లక్షణంగా కలిగి ఉన్నాడు, వాడికి కూడా ఆనందమే. మహర్షులకు మళ్ళా సందేహం చేసి, శరీరం ఉన్నంత వరకే మేము వీటిని పొందుతున్నాం కదా, శరీరం పడిపోయిన తర్వాత ఈ 5 లక్షణాలకు అవకాశం లేదు కదా. ఈ 5 దేంతో ముడిపడి ఉన్నాయి? ఇప్పుడు శరీరంతో ముడిపడి ఉన్నాయి. మరి శరీరం పడిపోతే మేము పడిపోయినట్టేనా? నేను శాశ్వతుడనా అశాశ్వతుడనా? బ్రహ్మము శాశ్వతం కదా. వేదం ఏం చెప్పింది? ఏకం సద్బ్రహ్మ, బ్రహ్మం శాశ్వతం. కానీ మరి మీరు చెప్పిన లక్షణాల ప్రకారం చూస్తే ఈ పంచకోశాలు పడిపోతే, ఆనందమయ కోశం పడిపోతే నేను పడిపోతున్నానుగా. మరి నేను ఉన్నట్టు నాకు ఎక్కడ అనిపించడం లేదు కదా. మరి నేను శాశ్వతుడిని ఎట్లా అయినట్టు? అప్పుడు నేను బ్రహ్మం అంటానికి సరిపోను కదా. మళ్ళా పరిగెట్టారు బృహస్పతి గారు. నేను రావద్దన్నాను కదా అన్నాడు ఆయన. ఇక చెప్పడానికి ఏం లేదు, నేను రావద్దన్నాను కదా అన్నా. మరి మీరు 5 పడిపోతే మేము వెళ్ళిపోతున్నాం కదా, మేము మృత్యువు బారిన పడిపోతున్నాం కదా, మేము శాశ్వతులం కాదు కదా, అశాశ్వతులం కదా, బ్రహ్మం అంటే శాశ్వతం కదా అని ప్రశ్నించారు. సర్వం బ్రహ్మేతి అన్నాడు ఆయన. ఉపదేశంగా కాదు, నిర్ణయంగా. మొదట 5 ఉపదేశాలు, సర్వం బ్రహ్మేతి నిర్ణయం.
సర్వం బ్రహ్మేతి ఆలోచించారు. నాయన నువ్వు పడిపోయితే ఈ శరీరానికి ఏమని పేరు? కళేవరం, అది కూడా బ్రహ్మమే. మరి బ్రతికున్నప్పుడు చైతన్యం, అది కూడా బ్రహ్మమే. జడం బ్రహ్మమే, చైతన్యం బ్రహ్మమే, ఆధారం బ్రహ్మమే, ఆధేయం బ్రహ్మమే, సత్ బ్రహ్మమే, అసత్ బ్రహ్మమే. తత్వమసి, చీకటి బ్రహ్మమే, వెలుగు బ్రహ్మమే, సుఖం బ్రహ్మమే, దుఃఖం బ్రహ్మమే, మనసు బ్రహ్మమే, మాలిన్యం బ్రహ్మమే. సర్వం బ్రహ్మేతి. అహం బ్రహ్మ. ఇది బోధించడానికి వీలు పడదు. నీకు ఈ జ్ఞానం కలగాలి, ఈ దృష్టి కలగాలి, ఈ నిర్ణయం కలగాలి, అలా ఉండాలి. అలా ఉన్నవాడికి సర్వం బ్రహ్మేతి. మరి సర్వం బ్రహ్మేతిలో ఇప్పుడు మీ ప్రశ్నకి సమాధానం ఏది? అన్నమా, గురువా, శాస్త్రమా, కుటుంబమా, లోకమా, శిష్యుడా, రాగద్వేషాలా? సర్వం బ్రహ్మేతి. మహాభారతం జరిగిందా? సర్వం బ్రహ్మేతి. కృష్ణుడు పుట్టాడా? సర్వం బ్రహ్మేతి. కృష్ణుడు శరీర త్యాగం చేశాడా? సర్వం బ్రహ్మేతి. అవతారాలు వచ్చినాయా? సర్వం బ్రహ్మేతి. జీవులు వచ్చారా? సర్వం బ్రహ్మేతి. సృష్టి కలిగిందా? సర్వం బ్రహ్మేతి. పోషించబడిందా? సర్వం బ్రహ్మ. లయమైందా? సర్వం బ్రహ్మ. మళ్ళా తిరిగి వచ్చిందా ఒక కాలంలో? అరే సర్వం బ్రహ్మేతి అని చెప్తుంటే మళ్ళా ఇదంతా కాలం సర్వం బ్రహ్మేతి. కర్మ సర్వం బ్రహ్మేతి. జన్మ సర్వం బ్రహ్మేతి. మృత్యు సర్వం బ్రహ్మేతి. అరే ఇంత చిన్న సత్యాన్ని మనం మరిచిపోయి కథలలో మునిగిపోవడం. 3 ఏళ్ల పిల్లవాడు కాదు. పురాణాలు ఇతిహాసాల గురించి ప్రశ్నిస్తున్నామంటే మన తెలివి ఎంత కింద లెక్కేసేసామంటే 3 ఏళ్ల పిల్లవాడు అంతే. నీకు 90 ఏళ్ళు వచ్చినా కూడా నీ లోపల ఉన్నటువంటి వివేకం, వయస్సు కేవలం 3 ఏళ్ల పిల్లవాడు. వాడికి కథే ప్రధానం. ఎంతసేపు నువ్వు కథ చెప్పంటాడు 3 ఏళ్ల పిల్లవాడు. నువ్వు కథ చెప్పావనుకోండి వాడికి ఆనందం అంతే. వాడికి మిగిలినంత అవసరం లేదు. మనకు కూడా ఏం కావాలి? రోజు నీ జీవితానికి సంబంధించిన ఒక కథ కావాలి. నీ జీవితం అనే కథతో నీవే సంతృప్తి పొందుతున్నావు, నీవే అసంతృప్తిని కూడా పొందుతున్నావు. కానీ సర్వం బ్రహ్మేతి అనే దృష్టిని పొందడం లేదు కదా. ఎందుకని? అన్నం బ్రహ్మేతి దగ్గర మానవుడు ఆగిపోయాడు. మరి ఎదగాల వద్దా? ఎదగాలి. అన్నం బ్రహ్మేతి అన్న దగ్గర ఆగిపోతే ఎలాగా? అన్నం బ్రహ్మేతి అన్న దగ్గర ఆగిపోయి అది తింటే ఇలా అవుతావు, ఇది తింటే అలా అవుతావు అనేటటువంటి వివాద సృష్టికి కారణమవుతున్నాం. కానీ వాస్తవానికి అది బ్రహ్మము కదా. అసలు బ్రహ్మం అన్నవాడు మరొక జీవిని కానీ, మరొక ప్రాణిని కానీ, మరొక సృష్టికి హాని తలపెట్టగలిగే అవకాశం ఉందా? మరి అసలు సృష్టికి అతి దగ్గరగా జీవిస్తాడు కదా. మరి వాళ్ళ మానవుడు సృష్టి విధ్వంసానికి ఎలా పూనుకున్నాడు? ఒకప్పుడు లేదుగా. హిమయుగాలలో నుంచి సృష్టి ప్రారంభమైందని మనమే చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఆనాడు సృష్టి విధ్వంసం లేదుగా. ఈనాడు గ్లోబల్ వార్మింగ్కి కారణం మానవుడే కానీ సృష్టి కాదుగా. సూర్యుడు ఆ సూర్యుడేగా. సూర్యుడిలో తాపమానం మిలియన్ సంవత్సరాలకి 0.25 degrees పెరుగుతుందట. మరి మిలియన్ సంవత్సరాలకు పెరిగే 0.25 degrees వల్ల పెద్ద మార్పు రాదుగా. కానీ మానవుడు సృష్టించే విధ్వంసం వలన 100 సంవత్సరాలలోనే ఎంతో మార్పును చూస్తున్నాం. 100 సంవత్సరాల్లో కాదు. ఇప్పుడు ఉదయం పూట చలిగా వర్షం పడుతుంది, రాత్రి అంతా వర్షం పడితే రోడ్డు మీద నీళ్లు, 11 అయ్యేసరికి అదిరిపోయే ఎండ, సాయంత్రం 6 గంటలకు అదిరిపోయే వర్షం, రాత్రి మళ్ళీ చల్లి. వీటికి కారణం పరమాత్మని ఎలా చెప్తాం? చెప్పలేంగా. ఎందుకని? మనకి సర్వం బ్రహ్మేతి అనే దృష్టి పోయింది. ప్రతిదానిని నాకు అనుకూలంగా, నా సుఖమే ప్రధానం అనేటటువంటి రాజసికమైన ధర్మం, తామసికమైన లక్షణంతో మనం వినియోగించటం వలన ఈ ప్రశ్నలన్నీ ఉద్భవిస్తుంది. కానీ వాస్తవానికి అందరికీ గురువు వేదం. గుర్తుపెట్టుకోవాలంటే అందరికీ గురువు ఎవరు? వేదం. మరి వేదం నీకు ఈ మాటలు కదా చెప్పింది.
మరి ఈ మాటలు మనం ఎందుకు పాటించడం లేదు? అన్నం బ్రహ్మేతిగా చూడటం లేదుగా. సగం తింటున్నావు, సగం పారేస్తాం. దోషం కాదు. అన్న దోషణకు గురైతే ఒక జన్మంతా అన్నమో రామచంద్ర అని ఏడవలసి వస్తుందని మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పారు. మరి మా జీవితంలో ఎప్పుడు ఒక అన్నప మెతుకు కూడా పారేయలేదు. ఎందుకు పారేయలేదు? అన్నదూషణకు గురవుతావు. చూడండి మరి ఇటువంటి మాటలు మరి వాళ్ళు వింటున్నామా? ఇంటల్లా. శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి అంటారు, ఏమండి వాళ్ళ ప్రపంచంలో ఇలా వివేకం లేకుండా అజ్ఞానంతో అవివేకంతో ఎందుకున్నారు? మనం ఒక పని చేయండి ఆయన, అన్న విక్రయ స్థానంలో తింటామని ఇవి ఒక్కటి చేయండి, మీరు చూద్దాం, అప్పుడు మీ ప్రశ్నకు సమాధానం చెప్తానన్నారు. అన్న విక్రయ స్థానంలో ఎందుకు తినద్దన్నారు? ఈ సృష్టిలో అత్యంత ఆదరణ పొందినటువంటి ఏమంటారు దాన్ని, మార్కెటింగ్ ఏది? ఫుడ్ ఇండస్ట్రీ. అయ్యయ్యో, మరి ఎందుకు అలాగా? అన్న విక్రయ స్థానంలో నిన్ను ఆకర్షించడమే వాడి ప్రధానం, మిగిలిన వాడికి అప్రధానం. అమ్మకి ఆరోగ్యమే ప్రధానం. ఆకర్షణ కలదా? ఆకర్షణ ఉన్న పరిమితిస్తుంది. ఆరోగ్యం అనేటటువంటి ప్రాధాన్యత సూత్రాన్ని చెడగొట్టడానికి ఇష్టపడదు అమ్మ. ఒట్టి ఆరోగ్యమేనా అమ్మ? కాదు. ఓ పక్కన భగవన్నామస్మరణ చేస్తూ అన్నం పెడుతుంది. ఇప్పుడు ఏమైంది? ప్రసాదమైంది, మారిపోయింది. మరి అన్నం కాదు అది. ఒక పక్క ఉగ్గు అన్నం తయారు చేసి పెడుతూ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, అచ్యుత అనంత గోవింద నారాయణ. ఆయన గోవింద కొట్టు మధ్యలో వాడికి చెప్తుంది, ఆయన గోవింద కొట్టు. వాడు అన్నం తింటూనే ఉంటాడు, వాడి జల్లు గోవింద కొడతాడు. వాడి దృష్టి ఎక్కడ? గోవిందుడు. ఇప్పుడు మానసిక ఆరోగ్యం, బుద్ధి ఆరోగ్యం. అన్నం బ్రహ్మేతి, ప్రాణం బ్రహ్మేతి, మనోబ్రహ్మేతి, విజ్ఞానం బ్రహ్మేతి. మరి ఆనందం బ్రహ్మేతి కాదా? ఆ పిల్లవాడికి ఆనందం కలగలేదా? తల్లి పెట్టినప్పుడు వాడి మొహం అసలు ఎన్ని బ్రహ్మాండమైన కళతో వెలిగిపోతుంది. మీరు చూడండి, ఎంతటి వాడైనా తల్లి అన్నం పెట్టినప్పుడు వాడి మొహం వెలిగిపోతుంది. పెద్దవాడైన తర్వాత వాడు ఏం తినలేదా? ఆ తల్లి పెట్టిన వస్తువులన్నీ ఎప్పుడో తింటూనే ఉంటాడు. వాడు భార్య పెట్టినా కూడా భార్య పెట్టినప్పుడు వాడి మొహం వెలిగిపోదండి. కానీ అదే తల్లి 50 ఏళ్ళకి వండి పెట్టినప్పుడు 70 ఏళ్ల తల్లి వాడి మొహం వెలిగిపోతుంది. అసలు ఎలా వెలుగుతుంది? ఆనందో బ్రహ్మేతి. తల్లిని చూడటల్లా, తల్లి వండి పెట్టినటువంటి ఒట్టిపప్పు అన్నం చూడటల్లా. 50 ఏళ్ల వాడికి ఒట్టిపప్పు అన్నం పెట్టింది 70 ఏళ్ల తల్లి. ఈ ఒట్టిపప్పు అన్నంలో ఏం విశేషం అండి? ఏమి లేదు వాస్తవానికి. కానీ అది అన్న ఆనందో బ్రహ్మేతి. ఇప్పుడు అన్నం పరబ్రహ్మస్వరూపం అయిందా అవలేదా? ఎలా అయింది మరి? ఇది సనాతన ధర్మం. మీరు హోటల్ రూమ్కి వెళ్ళి సర్వర్ సర్వ్ చేస్తూ ఉంటే ఆనందో బ్రహ్మేతిగానే ఉన్నారు అక్కడ కూడా, కానీ విషయానందం. ఏ ఒక్క అంశంలో తేడా వచ్చినా ఆ హోటల్కి మరల వెళతారా మీరు? మరి మీ అమ్మ దగ్గరికి అవేం అవసరం లేదు. అసలు అక్కడ విషయము అనే పరిమితి లేదు. అసలు అది అప్రధానం అయిపోయింది. పరిమితి అసలు అది అప్రధానం. అమ్మ ఏం పెట్టిందన్నది అసలు ప్రమేయం లేదు అక్కడ. మరి అమ్మ దగ్గరికి వెళ్ళి పచ్చడి మెతుకులు తిన్నా అయిపోయాయి కదా. మరి అంటున్నాం కదా. మరి మనం ఇప్పటికీ కూడా చూడండి, అమ్మలందరూ ఆవకాయ పెట్టి పిల్లలందరికీ పంపిస్తారు. మిగిలిన వాళ్ళు వండుకుంటారు లేదా? చూడండి అమ్మ ప్రేమ. అదేంటండి ఆవకాయ జాడీకి అమ్మ ప్రేమకి ఏమిటి సంబంధం? ఒక సందర్భం, మొన్న మా అమ్మ చింతకాయ పచ్చడి వేసి పెడితే, మా అమ్మ చింతకాయ బాగుంది, మా అమ్మ చింతకాయ బాగుంది అంటే ఇంట్లోనే ఇన్ని రోజులు చేసి పెట్టాను నేను. 30 ఏళ్ళు వండి పెట్టిన భార్య గారు కాస్త పక్కకు పోయింది. 3 ఏళ్ళు పెళ్ళయింది. ఎప్పుడు చింతకాయ నేను 20 సార్లు చేసే, ఏ రోజు చెప్పలేదు. అంటే నేను చింతకాయ ప్రధానం గుర్తుపెట్టుకోవాలండి. ఆనందో బ్రహ్మేతి అన్న స్థితి అక్కడ తల్లిదండ్రులను చూడగానే కలిగింది. అందుకని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురువుగారి దగ్గరికి వెళ్ళారు. చాలామంది అడుగుతుంటారు నా దగ్గరికి, ఎంతమంది వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకేవో చెప్పి పంపిస్తూ ఉంటాం. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని అడుగుతుంటారు, గురువు గారు ఈసారి మీకు ఏం చెప్పారు?
అని అడుగుతారు కదా. ఎందుకని మా దగ్గరకు వచ్చి 2 రోజులు 3 రోజులు వారం రోజులు 10 రోజులు 40 రోజులు ఉంటారు, ఉండి వెళుతూ ఉంటారు. వెళితే మరి ఏం చెప్పారంటే ఏం చెప్తారు వీళ్ళు? గురువుగారి దగ్గర ఉంటే ఆనందం, మనసు ఎక్కడికి పోదు, స్థిరంగా ఉంటుంది, ఏ విషయాలు పెంచి ఏ ప్రపంచం కూడా ఏ చింత ఉండదు. మరి దైవం కూడా అంతే. మరి ఆ 4 స్థానాలలోనూ ఆనందో బ్రహ్మేది అనే నిర్ణయాన్ని పొందుతున్నాం. మరి అంతిమమైనటువంటి నిర్ణయం ఏమిటి? సర్వం బ్రహ్మేతి. అదే అమ్మ బ్రహ్మరా నాయన, జిల్లెలముడు అమ్మంది. అది బొమ్మ కాదు, అమ్మ కాదు బ్రహ్మ. ఈ మొత్తాన్ని కలివాడు 2 మాటల్లో చెప్పేసింది. ఈ ప్రశ్న ఆవిడని అడిగారు, ఉపనిషత్తులు ఇలా చెప్తున్నాయి, నువ్వేమంటావు అమ్మా? ఓహో, అది బొమ్మ కాదురా అమ్మ కాదు, అది బ్రహ్మ. ఈ విషయం బోధపడితే ఉపనిషత్తులు బాగా అర్థమైనట్టు. ఎంత సులభమో. సద్గురుమూర్తి దగ్గర 108 ఉపనిషత్తులు చదవక్కర్లా. గురువుగారు ప్రతి గురువు దగ్గర ఓ పీఠం ఉంటుంది, ఒక అమ్మవారు ఉంటారు, ఒక ఆరాధన ఉంటుంది, ఒక శివుడు ఉంటాడు, ఒక ఆరాధన ఉంటుంది, ప్రసాదం ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. చివరికి అంతా చేసి ఆయన ఏం చెప్తాడు? అమ్మ కాదది, అమ్మ కాదది బ్రహ్మ. ఆ దృష్టిని నేర్చుకో, అది గురువు చెప్పేది. ఇప్పుడు ఏమైంది? బాగా బోధించాడా? 30 ఏళ్ళు 40 ఏళ్ళు, రోజుకు 16 గంటలు ఏముండదు. ఈ 3 మాటలు వాళ్ళ ఇంటి దగ్గర కూడా చెప్పొచ్చుగా, వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా చెప్పొచ్చుగా. ఏం చేస్తుంటా? ఏం చేయదా? కానీ వినేవాడి స్థాయిని బట్టి పనిచేస్తుంది. అందుకని గురువు తన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తాడు? నాయనా, నువ్వు పెళ్ళినాటి ప్రమాణాలు ఏం చేసావు గుర్తు తెచ్చుకో అంటాడు. మర్చిపోయానండి అంటాడు. గురే, పెళ్లి చేసుకుని పెళ్ళినాటి ప్రమాణాలు ఎలా మర్చిపోయావయ్యా? నువ్వు చేసినటువంటి పుణ్యంలో నీ ఇష్టం ఉన్నా లేకపోయినా సగభాగం నీ అర్ధాంగికి వెళ్ళిపోతుంది. ఎందుకని అలా ఎలా వేశారండి? అన్యాయం కదా. అలా చేయొచ్చా? ఎవరికి వాళ్ళు పుణ్యాన్ని సంపాదించుకోవాలి. కానీ భర్త చేసిన పుణ్యంలో, కష్టపడి సంపాదించిన పుణ్యంలో ఏమి కష్టపడకపోయినా కూడా ఆవిడకి ఇచ్చేయడం ఏమిటి అంత ఉదారంగా? అలా ఎలా మీరు వేదాన్ని రాసుకున్నారు? ఎందుకంటే ఆమె పెట్టింది తింటున్నాము. పెళ్ళిలో లాజహోమం అని ఒక హోమం ఉంటుంది. ఆ లాజహోమ సమయంలో నీకు చెప్తారు, నాయన నీకు కర్మాధికారం ధర్మాధికారం ఆవిడ వల్ల లభించింది, అంతకుముందు లేవు నీకు. ఆ కర్మాధికారం ధర్మాధికారం ఆవిడ వలన నీకు లభించడం వలన నువ్వు విశేషమైన పుణ్యాన్ని సముపార్జిస్తావు. అందుకని వాటన్నిటికీ కర్త నువ్వే. ఆవిడ సహాయకురాలే కానీ ఆవిడ కర్త కాదు. నువ్వు కర్తగా విశేష పుణ్యాన్ని సముపార్జిస్తావు. మరి ఆవిడకి ఏమిస్తావు అని అడుగుతాడు. ఏమిస్తావు? ఏమి సంపాదిస్తే అదే ఇవ్వాలి, అంతేనా కదా? అప్పుడు నీ చేత చెప్పిస్తాడు, అగ్నిదేవుడు సాక్షిగా నేను ఆర్జించిన పుణ్యంలో సగభాగం ఆవిడకి ఇస్తాను, నాకు ఈ అధికారం ఇచ్చినందువలన అని ప్రమాణం చేయిస్తాడు. తెలిసినా తెలియకపోయినా నీదే పలికిస్తారు, చెప్పేస్తారు. అక్కడ రహస్యం ఉందండి. సృష్టి సంవిధానంలో అగ్ని అత్యంత ప్రధానం. జీవితం అంతా అగ్నితో ముడిపడి ఉంటుందండి. ఆకలి వేస్తేనే తినేది. కాబట్టి జీవితం అంతా అగ్నితో ముడిపడి ఉంటే ఆ అగ్నిదేవుడు నీ పుణ్య భాగాన్ని సగభాగాన్ని ఆవిడ సూక్ష్మ శరీరంలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. పుణ్యం వలన ఆనందం కలుగుతుంది. నీకు భర్త ఆనంద స్థితిని ఇస్తున్నాడు, భార్య ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి భార్యాభర్తలు ఒకరికొకరు ఎవరు? ఆనందో బ్రహ్మేతి. ఒరే, మీరు భార్యాభర్తలు కాదురా బాబు, బ్రహ్మము. ఒకే బ్రహ్మము ఒకే ఆనందాన్ని 2 రూపాలలో అందుకుంటుంది. రూపములు 2 కానీ ఆనందం ఒకటే, బ్రహ్మము కూడా ఒకటే. మరి మీరిద్దరూ ఆనందో బ్రహ్మేతిగా ఉంటున్నారా? ఉంటే ఏమైంది అప్పుడు? సర్వబ్రహ్మేతి కాకపోవడం ఏమిటి? కానీ వీళ్ళిద్దరూ అన్నం బ్రహ్మేతి దగ్గర ఆగిపోయారు. అప్పుడేమైంది? ఆవిడ పిజ్జాకి వెళ్ళాలంటుంది, ఈయనేమో బిర్యానీకి వెళ్ళాలంటాడు. మరి ఇప్పుడు తప్పు కదా. ఒకడు ప్రాణం బ్రహ్మేతి దగ్గర ఆగిపోయాడు. వాడేమన్నాడు?
నా సుఖమే, నేనే ప్రధానం, నేను చెప్పిందే నడవాలి. డామినేషన్, ప్రాణం ఎప్పుడు డామినేట్ చేస్తుంది, మిగిలినది డామినేట్ చేయి. ఎందుకని ప్రాణ సహాయం లేకపోతే ఏది మంచిది. కాబట్టి ప్రాణం డామినేట్ చేస్తుంది. రాక్షసుడు, దానవుడు డామినేట్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ మానవులలో వారి వారి జీవనంలో ఆ డామినేషన్ కనబడుతుందా లేదా? ఎందుకని డామినేషన్గా ఉన్నాడు వాడు? ప్రాణం బ్రహ్మేతి, అక్కడే బండి ఆగిపోయింది. మనో బ్రహ్మేతి నెక్స్ట్. మరి ఎందుకని? నా నా విషయాలసత, నా ఎంటర్టైన్మెంట్. నేను ఈ సీరియల్ చూస్తా, నువ్వు అది చూస్తావు. ఎంటర్టైన్మెంట్ అంతే. మనోబ్రహ్మేతి, మనో బ్రహ్మేతి. అరే నీ జీవితం అంతా ఏం చేసావయ్యా? ఏముందండి, ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్. మరి అప్పుడు ఏమయ్యావు? జ్ఞానం బ్రహ్మేతి అయిపోయింది. అయిపోయింది. మరి వివేకం, విజ్ఞానం అవసరం లేదా? అది అవసరం లేదన్నప్పుడు అనారోగ్యం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అనారోగ్యం ఎప్పుడు వస్తుందంటే నీకు విజ్ఞానం బ్రహ్మేతి అనే సూచన లేదు కాబట్టి, ఆ సూచనని పట్టించుకోలేదు కాబట్టి. మనోబ్రహ్మేతి వరకే ఉండిపోయావు. అప్పుడేమైంది? భోగ ప్రధానంగా జీవించేసావు. అందుకని దేవతల భోగ ప్రధానం జీవించేసావు. ఎక్కడికి తీసుకెళ్ళి విడిచిపెడతాడు పరమేశ్వరుడు? ఐసీయూ గేట్ దగ్గర వదిలేశాడు. ఇప్పుడు విజ్ఞానం కలిగిన డాక్టర్ వచ్చాడు. ఏం చెప్పాడు? హోటల్లో తినమాక, బయటికి వెళ్ళమాక, ఇంట్లోనే ఉండు, పొద్దున్నే లే, బాగా వాకింగ్ చెయ్యి అని నువ్వు మానేసినటువంటి అన్ని సూత్రాలని విజ్ఞానంతో చెప్పాడు. నీకు తెలియనివేనా అవన్నీ? తెలిసినవి, కానీ ఆచరించలేదు కాబట్టి విజ్ఞానం రాలేదు. ఇప్పుడు ఏం చేశాడు? అనారోగ్యం అనే భయంతో ఆచరించాడు. హార్ట్ అటాక్ వచ్చినటువంటి మీరు హాస్పిటల్కి వెళితే అక్కడ పేషెంట్లందరినీ మీరు తప్పక మార్నింగ్ వాక్ చేయాలి అని ఆ ఆపరేషన్ చేయబడిన వాళ్ళందరికీ చెప్తాడు. హాస్పిటల్లో కూడా నడిపిస్తాడు, మనిషిని పెట్టి నడిపిస్తాడు. ఇంటికి వెళ్ళి కూడా నడవాలని అని చెప్తాడు. అప్పటి నుంచి నడుస్తాడు. అంతకుముందు ఎందుకు నడవలేదు? నడవాలని తెలియదు. బీపీ వచ్చినప్పటి నుంచే నీకు చెప్తాడు డాక్టర్, నీకు బీపీ ఉంది, నువ్వు మార్నింగ్ వాక్ చేయాలి. మరి పొద్దున్నే ఏ శివాలయానికి మనకి ధర్మంలో లేదా? ప్రభాత సంధ్యకి వెళ్ళేటటువంటి పూజకి వెళ్ళేటటువంటి ఆచారం సనాతన ధర్మంలో లేదా? ప్రతి మానవుడు తప్పక ప్రభాత పూజకి విష్ణువాలయానికో శివాలయానికో తప్పక వెళ్ళాలని ధర్మంలో నియమం ఉందా లేదా? మరి అది పాటిస్తే ఈ ఉదయపు నడకకి పరుగులు పెట్టేటటువంటి ఈ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుందంటావు? లేదుగా, అవసరం లేదుగా. కాబట్టి సనాతన ధర్మం చెప్పలేదా? దాని పద్ధతిగా చెప్పింది. అది ఎట్లా చెప్పింది? సర్వం బ్రహ్మేతి. కాబట్టి మానవుడు ఎప్పటికైనా ఏం తెలుసుకోవాలి? సర్వం బ్రహ్మేతి. అప్పుడు అందరికీ గురువు ఒక్కడే, అందరికీ శాస్త్రం కూడా ఒకటే, అందరికీ వేదం కూడా ఒకటే, అందరికీ ఆహారం కూడా ఒకటే, అందరికీ పురాణం కూడా ఒకటే. అసలు వేరే ఏం చెప్పడానికి రెండవది ఏది అక్కడ అసలు? అంటే అన్నీ కల్పించుకొని హోటల్స్ పెట్టుకొని హోటల్స్ పెట్టుకొని మనకి పరమాత్మ ఏం చెప్పాడు? కామయేష, క్రోధయేష, లోభయేష త్రివిధం నరకస్యేదం జ్ఞానం నాశనం ఆత్మని. ఈ మూడింటికి నువ్వు ప్రాధాన్యత ఎవరిమ్మన్నారు? నేను తప్పు కదా. జ్ఞానానికే ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ కామక్రోధ లోభాలకి నరక ద్వారములు తెరిచి నాకు దుఃఖం రావద్దండి అంటే, యుద్ధం జరగొద్దండి అంటే, పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతారండి. కృష్ణాయవారం అయిపోయిన తర్వాత, యుద్ధం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత చిట్ట చివరికి గాంధారి అంటుంది, కృష్ణ నువ్వు కాపాడదలుచుకుంటే నా 100 మంది పుత్రులలో ఒక్కడినైనా కాపాడుండేవాడు. పంచపాండవులలో 5గురిని కాపాడావు. నాకు దానివల్ల ఏమీ నీ మీద ద్వేషం లేదు. కానీ నా 100గురు పుత్రులలో ఒక్కడిని కూడా నువ్వు మిగల్చలేదు. నాకు అంత్యేష్టి నిర్వహించడానికి ఇప్పుడు ఎవరూ లేరు. ఇలా చేయడం ధర్మమేనా? నువ్వు అనుకుంటే ఒక్కడైనా కాపాడగలిగి ఉండేవాడు కదా. యుద్ధం నీ సంకల్పమే అని నాకు తెలుసు. నీ సంకల్పం నెరవేరక తప్పదు ఎలాగైనా సరే.
కానీ ఆ మొత్తం మహాభారతానికి మూలభూతమైన ధృతరాష్ట్రుడికి ఏమవ్వలేదు మరి యుద్ధం వల్ల. ఆలోచించండి, ఎందుకైనా భాగం కాలేదు? బలశాలి కాదా? ఉక్కు విగ్రహాన్ని ఒట్టి కౌగిలితో తొనకలు చేయగలిగిన ఏనుగు బలం ఉన్నాయి ధృతరాష్ట్రుడు. మల్ల యుద్ధ వీరుడు, అంధుడే కానీ మరి ఎక్కడా యుద్ధంలో ఎక్కడా శ్రీకృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడిని ముట్టుకోవాలి. దుర్యోధనుడిని ముట్టుకున్నాడే కానీ అసలు ఆ దుర్యోధనుడిని సరిచేయకపోవడానికి ఈయన అంధత్వమేగా కారణం. అప్పుడు పరమాత్మ అంటాడు, మా గాంధారి ఒక్క మాట నేను అడుగుతా, నీ చూపుకి నోచుకోలేదు నీ పుత్రులు. ఎందుకని? వెళ్ళావు కానీ కళ్ళ గంతలు కట్టుకున్నావు, అది పాతివ్రత్యంగా భావించావు, నీకది కరెక్టే. కానీ మరి తల్లి చూపుకు నోచుకోని వాడికి పరమాత్మ యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది? నీవు పరమాత్మవి కదా, మాతృదేవోభవ కదా, నీవే దైవమై ఉండి మాతృదేవత యొక్క చూపుకు నోచుకోని వాడికి పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి వాడు రక్షించబడటం ఎలాగో చెప్పు. దోషం నాదంటావా నీదంటావా అని అడుగుతాడు. చూడండి, వ్యాస భగవానుడు ఎంత గొప్పగా మనకి ధర్మాన్ని అందించాడు. అంటే ఈనాడు దోషభూయిష్టంగా కనబడుతున్న మానవులందరూ కూడా ఎవరి దోషం చేత అలా తయారయ్యారు? మాతృదేవత యొక్క అనుగ్రహాన్ని పొందటం లేదు, తల్లి చెప్పిన మాట వినటం లేదు, ఆ తల్లి అలా చెప్పడం లేదు. గాంధారి యొక్క ప్రతినిధులుగా కనపడుతున్నారు అందరూ కూడా. మరి వాళ్ళకి ఏం కావాలంటున్నారు? పైగా 1001 కొబ్బరికాయలు కొట్టి నాకు పరమాత్మ అనుగ్రహం కావాలంటున్నాడు. అరే, అది ఎలా సాధ్యం? అసాధ్యం కదా. మరి ఇప్పుడు ఆ రణయజ్ఞం సంకల్పించాలా వద్దా పరమాత్మ? ఎందుకని? యుగం మారిపోతుంది అక్కడ. అంత శక్తివంతులు కలియుగంలోనే గనక ఉంటే ఏమవుతుంది? ఆ శాస్త్ర విజ్ఞానం కానీ ఆ శస్త్ర విజ్ఞానం కానీ ఉన్నటువంటి వాళ్ళు ఈ యుగంలో ఉంటే, కలియుగంలో మానవుడు దానవుడు దైవము ఒకే శరీరంలోకి వచ్చేసారు. అప్పుడు కనీసం ఒక కుటుంబంలో వేరువేరుగా ఉన్నారు. కలియుగంలో మానవుడు ఎప్పుడు దైవంగా ఉంటాడో, ఎప్పుడు దానవుడుగా ఉంటాడో, ఎప్పుడు మానవుడుగా ఉంటాడో వాడికే తెలియదు. ఇది ఈ యుగ ధర్మం. మరి ఈ కాలధర్మం ప్రవేశించేటప్పుడు అంత శక్తివంతులు కనుక ఇప్పుడు ఉన్నారనుకోండి, సృష్టి వినాశనానికి ఎంత సమయం పడుతుంది? మరి పరమాత్మ చేసింది సార్ న్యాయమేగా, లోక కళ్యాణమేగా. అంటే రాబోయే యుగాన్ని సంరక్షించడం కోసమని ఆ రణయజ్ఞం సంకల్పించబడింది. మరి యుద్ధం జరిగిందంటావేంటి? యుద్ధం జరగలేదు, లోక కళ్యాణం జరిగింది. కాబట్టి అది సంహార ప్రక్రియ కాదు, అది రక్షణ ప్రక్రియ. పరమాత్మ ఎప్పుడు కూడా శిక్షణ ఇచ్చేవాడు, రక్షణ కల్పించేవాడే కానీ భక్షణ చేసేవాడు కాదు. నేను మహాభారతంలో ఓ ప్రశ్న అడుగుదామని మొదలు పెడితే ఇక్కడ ఒక మహాభారతం జరిగింది. మనలో జరిగే, మానవుల్లో జరిగే మహాభారతం, సృష్టిలో జరిగే ఒక మహాభారతం, సృష్టి క్రమంలో జరిగే మహాభారతం, అది మనం పంచకోశాలకి ఎలా కనెక్ట్ అయ్యి ఉంది అనే విధానం చాలా అద్భుతంగా చెప్పారు. మామూలుగా పంచకోశాలు అనగానే ఒక సబ్జెక్ట్ లాగా అన్నమయ కోసం, మనోమయ, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం ఇట్లా అనుకోవడం తప్పితే ఈ విధంగా ఇలా తెలుసుకోవడం ఇది నాకు కూడా కొత్త ధరమే. చాలా సంతోషం కలుగా. హరి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానగంగని మనం స్వీకరించాం. మరొక్కసారి మరొక విశేషమైనటువంటి అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.